సమ్మర్ వచ్చిందంటే చాలు మనం ఇప్పుడైతే రకరకాల డ్రింక్స్ అయితే ఇంట్లో ప్రిపేర్ చేసుకొని తాగుతూ ఉన్నాము. కానీ ఇదివరకు రోజుల్లో అయితే సమ్మర్‌లో అయితే ఎక్కువ ఇలా అంబలి అయితే చేసుకునేవారు. సో, మా నానమ్మ స్టైల్‌లో అంబలి ఎలా చేసుకున్నామో ఈరోజైతే చూద్దాము. జస్ట్ గోరువెచ్చని నీళ్ళలో జొన్న పిండి అయితే వేసుకొని అంతా కూడా కలుపుకొని అందులో కొద్దిగా చింతపండు అయితే వేసుకొని మొత్తం కూడా ఓవర్ నైట్ అంతా కూడా అలాగే వదిలేయాలి. నెక్స్ట్ డే ఈ వాటర్ని అంటే ఇదంతా కూడా ఫర్మెంట్ అయిపోతుంది. జస్ట్ ఇందులో ఉన్నటువంటి పైన వాటర్ని మాత్రమే స్టవ్ పైన పెట్టుకొని ఇలా బాయిల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు ఈ పిండిని వేసుకొని అలాగే కొద్దిగా టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకొని అంతా కూడా మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. లేదంటే ఉండలు కడుతుంది. మనకు కొద్దిగా థిక్‌గా అయ్యేంత వరకు అయితే దీన్ని అయితే స్టవ్ పైన ఉంచి అయితే కుక్ చేసుకోవాలి. మొత్తం మనకు చల్లారిన తర్వాత కనుక చూస్తే ఇక్కడ చూడండి పైన మొత్తం కూడా అట్టులాగా ఫామ్ అయిపోయింది. సో, నాకైతే ఇలా తిక్గా ఉన్న పళ్ళని మజ్జిగలో కలుపుకొని అయినా తాగేస్తాను. లేదు అంటే ఇలా అన్నంలో కొద్దిగా చట్నీ వేసుకొని అయినా తినేస్తాను. మీకు కావాలంటే ఇంకా పలచగా అయినా చేసుకోవచ్చు. ఇక్కడ ఫస్ట్ డే ఫర్మెంట్ అవ్వడానికి నేనైతే చింతపండు వేసుకున్నాను కదా. సో, నెక్స్ట్ డే మనము చింతపండు కాకుండా మనం పెరుగు ఎలా అయితే తోడు వేసుకుంటామో కొంచెం పెరుగు ఉంచుకొని అలాగే ఈ అంబలిని మనం కొద్దిగా ఉంచుకొని అందులో కలిపేసుకోవాలి. సో, మిగతా ప్రాసెస్ అంతా సేమ్.